హలో ఎవ్రీవన్. ఎప్పుడు చేసే విధంగా కాకుండా ఈరోజు ఎగ్ కర్రీని డిఫరెంట్గా ట్రై చేద్దాం. ముందుగా ఎగ్స్ని ఉడకబెట్టి అందులో కొంచెం సాల్ట్ యాడ్ చేయడం వల్ల ఎగ్స్ అనేవి త్వరగా కుక్ అవుతుంది. ఎగ్స్ కుక్ అవ్వడానికి ఒక 15 మినిట్స్ పడుతుంది. ఇలా సాల్ట్ యాడ్ చేయడం వల్ల ఎగ్స్ అనేది పగిలిపోకుండా నీట్గా పెంక్ అనేది వస్తుంది. ఎగ్స్ ఉడికిన తర్వాత దానికి నిలువుగా కట్ చేసుకోవాలి. నిలువుగా కట్ చేసుకొని అన్నీ పక్కన పెట్టుకోవాలి. ఈ ఎగ్స్ అనేవి కట్ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఒక 2 ఉల్లిపాయలు, ఒక 4 పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని దాన్ని వేపుకోవాలి. దానికంటే ముందు ఒక కడాయి పెట్టి అందులో కొంచెం ఆయిల్ పోసి దాంట్లోని లవంగాలు, ఒక స్టార్ యాడ్ చేయాలి. యాడ్ చేసిన తర్వాత అవి బాగా మిక్స్ చేసి అందులో మనం ఏదైతే ఆనియన్స్ అవి కట్ చేసుకొని ఉన్నాం కదా, ఆనియన్స్, పచ్చిమిర్చి, మనకి టేస్ట్కి మనకి ఇంకా టేస్ట్ కావాలంటే కొంచెం కాజు యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి యాడ్ చేసి మొత్తం మిక్స్ చేసిన తర్వాత ఉల్లిపాయ కుక్ అవి కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఈ మిశ్రమాన్ని మొత్తం మిక్స్ చేస్తూ ఉండాలి. ఫైనల్గా కాజు యాడ్ చేసుకుంటాం కదా, యాడ్ చేసుకొని అదంతా మిక్సప్ అయిన తర్వాత అవి చల్లారిన తర్వాత ఒక జార్లో తీసుకోవాలి. దీన్ని పక్కన పెట్టుకొని ఒక కడాయి తీసుకొని అందులో ఆయిల్ వేసి ఆయిల్ వేడైన తర్వాత అందులో కొంచెం టేస్ట్కి సరిపడా కారం, ఉప్పు, పసుపు మిక్స్ చేసి లో ఫ్లేమ్లోని అది కొంచెం మిక్స్ అయిన తర్వాత కట్ చేసుకున్న బాయిల్డ్ ఎగ్స్ని ఒక్కొక్కటి జాగ్రత్తగా వేసి నీట్గా ఫ్రై చేసుకొని ఒకవైపు ఫ్రై అయిన తర్వాత మరోవైపు టర్న్ చేసుకొని నీట్గా ఫ్రై చేసుకోవాలి. మొత్తం అంతా ఫ్రై అయిన తర్వాత వాటిని నీట్గా జాగ్రత్తగా ఒక ప్లేట్లోని తీసుకొని అదే కడాయిలోని కొంచెం ఆయిల్ వేసి ఒక బిర్యానీ ఆకు వేసి దాని తర్వాత మనం ఇందాక మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని యాడ్ చేసి నీట్గా మిక్స్ చేసుకొని అందులో కొంచెం ఉప్పు, కారం, పసుపు యాడ్ చేసుకొని టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని కొంచెం వాటర్ వేసి మిక్స్ చేసి బాగా కలుపుకొని అలా థిక్నెస్కి సరిపడా వాటర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకొని అది కొంచెం మరిగే వరకు వెయిట్ చేయాలి. అందులో లిడ్తో క్లోజ్ చేసి అది బాగా మరిగే వరకు ఒక 5 మినిట్స్ వరకు వెయిట్ చేయాలి. తర్వాత మనం ఇందాక ఫ్రై చేసుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా, అవి అందులో ఒక్కొక్కటి యాడ్ చేసిన తర్వాత అందులో కొంచెం కసూరి మేతి వేసి నీట్గా మిక్స్ చేసుకోవాలి. చివరిగా కొత్తిమీరను కట్ చేసి తీసుకొని ఫైనల్గా అందులో యాడ్ చేసి లిడ్ పెట్టి 5 మినిట్స్ ఉంచి దింపేయాలి. అంతే, ఎగ్ కర్రీ రెడీ.